ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇవి చేయాలి. చిన్న చిన్న గొంతుల్లాగా ఉన్నాయి, చాలా లోతు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ హిందీ వాళ్ళు పెట్టారు. తెలిసిన సార్ మాకు చెప్పాడు, దీన్ని ఎలాగైనా మీరు చేయాలి కానీ నీట్గా రావాలని అన్నారు. నీట్గానే చేసిస్తామని చెప్పాను. చాలా రిస్క్. ఇగో సీలింగ్ చేయాలి, గోడలు చేయాలి, కరెక్ట్గా గుండుకి వేసి ఎదరు మొత్తం నీట్గా చేసేయాలన్నాడు. ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా చేసినాక మళ్ళీ ఫోటో తీసి వీడియో పెడతాను. ఒక లెవెల్ లేదు, ఏం లేదు, అన్నీ లోతు ఎక్కువ ఉంది. చూడండి, ఇది మొత్తం చేయాలి మంచిగా. ప్లాస్టిక్ మొత్తం అడుగుబాటం చేయాలి, టాపు నీట్గా మొత్తం చేయాలి. ఒక లెవెల్ లేదు, ఏం లేదు. ఇవన్నీ లెవెల్కి వేసుకొని చేయాలి. మరి ఇక చూడండి క్లియర్గా. చాలా రిస్క్ ఇది. చేతనలు చేస్తేనే నీట్గా ఉంటుంది. కొద్దిగా నేర్చుకున్న చేస్తే ఖరాబ్ అవుతుంది, నీట్గా రావు. ఎంత ఏదేమైనా సీనియర్ మేస్త్రి చేయాలి. ఇలాంటి చాలా రిస్క్ సీనియర్ మేస్త్రి చేయాలన్నా కానీ. చిన్న చిన్న సందుల్లో కనీసం 9 ఇంచులేమో 8 ఇంచులు ఉంటుంది, అంతే. 8 ఇంచులు ఉంటుంది. చేయాలంటే చాలా రిస్క్గా ఉంది. ఇట్లాంటి మీరు ఎవరైనా చేస్తే కామెంట్ పెట్టండి. మేస్త్రి వర్క్ 2 రోజులు పడుతుంది. ఇది మొత్తం లెవెల్కి లేవు సరిగా. అన్ని లెవెల్ వేసుకొని అన్నీ చేసే వరకు 2 రోజులు పడుతుంది. ఈ కింద ఎట్లా చేయాలి అంతా కొద్దిగా 2 జాన్లు ఉండదు. అడుగుబాటంతో కూడా చేయాలి. ఇక్కడ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఇదే ఇబ్బంది పడి చేసినాం. అడుగుబాటం చేయాలి. ఈ అడుగుబాటం చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఈ అడుగుబాటం ఇది హాస్టల్ బిల్డింగ్లో అనమాట. అంటే బుక్స్ ఏంటి వస్తాయంట వాళ్ళు హాస్టల్కి సంబంధించినవి. కానీ ఈ సెల్ఫులు 2 రోజులు పట్టింది. కబోర్డ్ టైపులో ఉంటుంది. ఫైనల్గా అయితే సెల్ఫులు మొత్తం మీద కంప్లీట్ చేసిన. ఇరుకు ఉన్నా కానీ ఎట్టగొట్ట తిప్పలు పడి ఇంత కష్టమైన సెల్ఫులు నేను ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా కష్టం అయిపోయింది అసలు. చిన్న చిన్న సందుల్లాగా ఉన్నాయి చూడండి. అది చేయాలంటే చాలా కష్టమైపోయింది. అది చేయాలంటే ఎంత కష్టమో మేస్త్రులకు తెలుస్తుంది కష్టం.